సూపర్ ఉంది, సూపర్ ఉంది. మాకు ఒక 50 వాపస్ మాకు ఒక 50 వాపస్ కరెక్ట్. వాసన చూసి దిగాల మీరు స్వామి ఇట్లా ఇది ఏ చూడు మా కంపెనీ తరపున డబ్బులు ఇస్తారు. బాగాలేదన్నా కూడా బాగుందని చెప్పు, బాగాలేదన్నా కూడా బాగుందని చెప్పు. సూపర్ అట్లా సూపర్ ఉందని ఇట్లా చెప్పు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఫైనల్ గా మీరు మరి నేను ఈ వాసన, ఈ సెంటు ఏమో గానీ సెంటు వాసనకే మనిషి పడిపోతాడు, అంత పడిపోతాడు, అంత వాసన వస్తుంది. సెంటు వాసనకే మనిషి పడిపోతాడు, అంత వాసన వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి, ఇది కూడా బాగా పిలుసు, బాగా పిలుసు. 116 రూపాయలు వస్తుంది. నీకు 50 ఇస్తాము, మాకు ఒక 50 వాపస్ మాకు ఒక 50 వాపస్. కంపెనీలో మనది పోయేది ఏముంది. బాగా పిలుసు. వాసన సూపర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా జీవితం ఇది ఫస్ట్ మంచిగా ఉంది. చెప్పాలా ఇది బాగాలేదు. ఇంత గొప్ప మనిషి పడిపోతాడు. ఎందుకు మంచిగా కండ్ల ఎందుకు నీళ్ళు తెచ్చిన? ఈ వాసన బాగాలేదు, వాసన బాగాలేదు. ఇది బాగుందని చెప్పాలా? ఇది బాగుంది. ఈ వాసన మంచి పడిపోతాడు. ఇది ఈ వాసన ఏంటి బాగా సూపర్ స్పెషాలిటీ. అరే సరే కానీ స్వామి థ్యాంక్ యూ. అయిపోయి స్వామి క్యాంప్ నుంచి 5 రూపాయలు వస్తే స్వామి ఇనాం, 5 రూపాయలు వస్తే స్వామి ఇనాం. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మాట్లాడి కట్టు 110 వస్తుంది. 5 రూపాయలు ఉల్టా చెప్పాను. ఉండే కానీ స్వామి పెట్టుకో. నేను చెప్తే ఇద్దరం పంచుకుందాము. స్వామి పెట్టుకో. స్వామి పెట్టుకో. ఆ మాట చెప్పాలా కదా. బాగుంది బాగుంది స్వామి 110 వస్తాయి. ఇదైతే బాగుంది. మళ్ళీ ఇది బాగాలేదు. కండ్ల నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? ఈ వాసన ఏంటంటే కళ్ళ నీళ్ళు వస్తుంది వాసన. సరే స్వామి నువ్వు చెప్పింటే కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు కదా, నువ్వు సగం మేము సగం తీసుకుంటుంటుంది. నీకు చెప్పినా అంత నీట్గా చెవుల్లో ఇప్పుడు 5 రూపాయలు తీసుకొని ఏమై తీసేసి వేరే ఫోటో కొట్టమను. వేరే ఫోటో కొట్టమను. లైవ్ చూస్తుంటాడు ఆయన. అందుకే చెవుల్లో నీకు మెల్లగా చెప్తే నేను కొత్తగా కర్నూలులోనే సెంట్ కనబెట్టినాము. సెంట్ వాసన చూసి చెప్పండి. మా తరపున కంపెనీ లైవ్ పోతుంది. మీకు డబ్బులు కూడా ఇస్తాము. సెంట్ 1 డజన్ ఫ్రీ ఇస్తాం. ఇప్పుడు డబ్బులు ఇస్తా. ఇప్పుడు వాసన చూసి చెప్పాలా? ఇట్లా ఈ వాసన ఏ పూతో చేసినది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. చూడు ఇంకా ఏమన్నా వేసేది ఉంది అది ఇంట్లో అట్లా. చిటికలే ఇప్పుడు ఈ చెయ్యి తీసుకో. ఇప్పుడు ఇది ఎట్లా పీలుస్తావు కదా, పీల్సు. నువ్వు ఇది కరెక్ట్ చెప్పినావు అంటే 116 రూపాయలు ఇస్తాం. బాగా వాసన పీల్చాలా. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా, మనూరి ట్రాఫిక్ లో. కొత్తగా సెంట్ కనిపెట్టినాము, రాయల్ అకాడమీ సెంట్ అని కనిపెట్టినాము. దీని వాసన చూసి చెప్తే మా కంపెనీ తరపున సన్మానము, డబ్బులు ఇస్తాము. ఇది ఏ వాసన చూసి చెప్పు. చేయదే వాసన తెలుదా నీకు? వాసన చూడు, గట్టిగా పిలిచాలా. ఎట్లుంది?
ఇప్పుడు ఇది ఒక అమ్ముడు సార్ ఇప్పుడు అంటే ఈ స్మెల్ ఆయన కరెక్ట్ చెప్తే మళ్ళీ దీన్ని మన కంపెనీ తరపున అమౌంట్ అమ్ముడు సార్ ఇది ఒక స్మెల్ చూడండి చేయండి గట్టిగా పిలిచండి. బాగా గట్టిగా పిలిస్తే పెద్దయా తెలుస్తుంది. గట్టిగా పిలుస్తావు. గట్టిగా పిలిచి పెద్ద ఏముంది చెప్పు. చూడు ఘాటు కొడుతుంది. చూడు మంచిగా ఉండాలేదా, చూడు మంచిగా ఉండాలేదా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. గట్టిగా ఎక్కువ ఎక్కువ. ఎట్లా వస్తుంది? ఘాటు కొడుతుందమ్మా. ఘాటు కొడుతుందమ్మా. అంటే ఏ వాసన అనిపిస్తుంది? అదే తైలం వాసన. కాదు కాదు పచ్చిమిరపకాయలు. అంటే నువ్వు అనలే కారం కాదు అనలే, ఏదో తైలం అనేది. ఓకే ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. కొత్తగా సెంట్ కనిపెట్టినాము, రాయల్ అకాడమీ సెంట్ అని కనిపెట్టినాము. దీని వాసన చూసి చెప్తే మా కంపెనీ తరఫున సన్మానము, డబ్బులు ఇస్తాము. ఇది ఏ వాసన చూసి చెప్పు. చేయదే వాసన తెలుదా నీకే? వాసన చూడు, గట్టిగా పిలిచాలా. ఎట్లుంది ఎట్లుంది? ఇప్పుడు అంటే ఈ స్మెల్ ఆయన కరెక్ట్ చెప్తే మళ్ళీ దీన్ని మన కంపెనీ తరపున అమౌంట్ ఇది ఒక స్మెల్ చూడండి. చేయండి గట్టిగా పిలిచండి. బాగా గట్టిగా పిలిస్తే పెద్దయా తెలుస్తుంది. గట్టిగా పిలుస్తావు. నాకే బతుకొద్దు. గట్టిగా పిలిచి పెద్ద ఏముంది చెప్పు. చూడు ఘాటు కొడుతుంది. ఘాటు కొడుతుంది. చూడు మంచిగా ఉండాలేదా. గట్టిగా ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఎట్లా వస్తుంది? సార్ ఏంటి సార్ అది? ఎట్లా వస్తుంది? ఘాటు కొడుతుందమ్మా. అంటే ఏ వాసన అనిపిస్తుంది? అదే తైలం వాసన. తైలం వాసన. కాదు కాదు పచ్చిమిరపకాయలు. అంటే నువ్వు అనలే కారం కాదు అనలే, ఏదో తైలం అని. మ్యూజిక్ సెంటు వాసన కోసము. నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నావా? మేము రాయల్ అకాడమీ నుంచి వచ్చినామన్న. ఒకసారి మా సెంటు వాసన చూడన్న చెప్పాను. మా కంపెనీ కొత్త పెట్టినామా. ఇది మార్కెట్లో ఎట్లా నడుస్తుంది ఏం లే చూసి చెప్తే మేము మార్కెట్లో సేల్ చేద్దామని. చూడండి ఏం వాసన వస్తుంది? కరెక్ట్ కరెక్ట్. కంగ్రాచులేషన్ అంకల్, కంగ్రాచులేషన్ అంకల్, కంగ్రాచులేషన్ అంకల్, కంగ్రాచులేషన్. అన్న ఇది బిర్యానీ చెప్పు, మీకు గిఫ్ట్ వస్తా. బిర్యానీ చూడండి. ఇది కానీ చూడన్న. గట్టిగా పిలిచి చెప్పండి ఒకటే బారికి. యాగాడు వాసన మంచిగా ఏందన్నా. కాదు కాదు రాని చెప్పినా ఆయనకి పెట్టండి. చూడాలా మీరు తప్పు సార్ రాని చెప్పానమ్మా. గట్టిగా పిలిచాలా. రాని చెప్పారు. తప్పు చెప్పినారు. రాని చెప్పారు. కాదు కాలం కాలం నల్ల మిరపకాయలు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నల్ల మిరపకాయలతో చేసి మీరు కూడా కొత్తగా మేము సెంట్ కన్నా పెట్టినాము రాయల్ అకాడమీ నుంచి. అమౌంట్ కూడా వస్తుంది. మీరు కరెక్ట్ గా చెప్తే అమౌంట్ కూడా వస్తుంది. వాసన తెలుదా నీకు? అమౌంట్ సార్ అమౌంట్ కూడా వస్తుంది. చూడండి కంపెనీ తరపున సన్మానం ఉంటుంది. చూడు చూడు. ఇప్పుడు ఇది చూడండి. ఇది
గట్టిగా పిలిచితే మీకు ఎప్పుడు అర్థం బాగా ఇగ్గండి ఇగ్గండి ఇగ్గు నేను లే లే, లే, ఇగ్గు 116 రూపాయలు వస్తుంది నువ్వు ఇగ్గు ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చినాము. ఇది సెంటు. ఈ సెంటు ఏ కలర్ ఏ పూతో చేసినాం అనేది మీరు చూసుకొని కనుక్కొని చెప్తే 116 రూపాయలు సన్మానం ఉంటుంది. వాసన చూసి చెప్పండి. ఇది వాసన తెలియదా నీకు? ఎందుకు తెలియదు? చికెన్ గికెన్ అయితే చూస్తావు కదా. ఏ పూతో చూసినా చెప్పండి, ఏ పూతో చూసినా చెప్పండి. లే ఆ పువ్వు చెప్పండి, మీకు మనసులో వచ్చినా చెప్పండి, నిజమా కాదా తెలిసిపోతుంది. వాసన బాగుందా? కంగ్రాచులేషన్స్. చిటికలే. ఇప్పుడు ఈ పువ్వు ఏది చెప్పండి, మీకు 116 రూపాయలు సన్మానం ఉంటుంది. 116 రూపాయలు చెక్ ఇస్తాం. ఒకటి గట్టిగా వినాలా, గట్టిగా అంటే గట్టిగా అంటే నీకు స్మెల్ కనబడుతుంది. బాగా ఇగ్గు ఇగు మళ్ళీ ఇగ్గు బాగా ఇగ్గు, నీకు ఆ పువ్వు తెలిసిపోతుంది. ఇది నాకే అర్థం కాలే. ఏ వద్దు, సన్మానం తీయకండి, చెక్ ఇస్తాం. ఇంకోసారి బాగా ఇగ్గనా, నువ్వు బాగా ఇగ్గితే తెలుస్తుంది. చూడు ఇప్పుడు బాగా ఇగ్గు ఇగ్గు. పూలది కాదా ఇది? ఈయనకు వాసన కనుక్కోలే. ఓకే, నీకు వాసన రావట్లే ఎందుకేమో, ఇంకా ఇది మా కంపెనీ ఒప్పదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మేము రాయల్ అకాడమీ అసోసియేషన్ లిమిటెడ్ నుంచి సెంట్ కనబెట్టినాము. ఇది ఏ పూతో చేసినది అనేది మీరు చెప్పాలా. చెప్తే కన్నా లే వాసన ఎట్లుంది, ఇది కర్నూలులో మనం వదిలితే పని చేస్తుందా చూడండి. ఇది 116 రూపాయలు సన్మానం ఉంటుంది. ఏ వాసనతో ఒకసారి చూసి చెప్పండి. అక్కడ కెమెరాని చూసే చెప్పండి. రెండు మిక్సింగ్ తోనే చేసినాం. ఇది కనుక్కుంటారు లేదనుకున్నాము, కనుక్కున్నారు. ఇప్పుడు ఇది ఏ దాంతో చేసినారో చూసి చెప్పండి. చూడనా కాదనా, మేము కంపెనీ నుంచి వచ్చినాం. కంపెనీ చెక్ ఒకటి తీసుకో. సార్ ఏంటి సార్ అది? చూడండి వాసన గట్టిగా ఎక్కాల. ఏమన్నా విన్నానా మంచిగా బాగా చూడన్నా. ప్రాంక్ వీడియో చెప్తుంటాం. చెప్పనా చెప్పండి, ఇది ఒక ప్రాంక్ వీడియో. బాగుంది ఆ వాసన. రాయల్ అకాడమీ సెంటర్ నుంచి వచ్చినాము. ఇది ఏ సెంటు ఏ వాసన ఉందని చెప్తే కన్నా మన కంపెనీ తరపున సన్మానం ఉంటుంది, డబ్బులు కూడా ఇస్తాము. ఇది ఏ వాసన చూసి చెప్పండి. వాసన చూసి చెప్పండి, బాగుందా లేదా? ఇప్పుడు మీరు ఇది కానీ ఆయన కరెక్ట్ చెప్పారంటే అమౌంట్ ఇస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఏ వాసన బాగా తెలిస్తే మీకు తెలుస్తుంది. తెలుసు ఏం పెద్దయా అది ఆ వాసన ఇది తప్పు. ఇది పచ్చిమిరపకాయలది. ఓకే ఓకే, ఈసారి మీరు కరెక్ట్ చెప్పింటే మా కంపెనీ తరఫున డబ్బులు కూడా వస్తున్నాయి. ఉన్నాయి బాగుంది, థ్యాంక్ యూ. కూడా వస్తుంది. మా కంపెనీ తరఫున రాయల్ అకాడమీ అసోసియేషన్ లిమిటెడ్ అని సెంట్ కనిపెట్టినాము. స్మెల్ చూసి ఏ ఫ్లేవర్ అని చెప్పండి, సన్మానం కూడా ఉంటుంది. కంపెనీ వాళ్ళు కరెక్ట్ చెప్తే వాళ్ళు స్మెల్ బాగా ఇవ్వండి. బాగా ఇగ్గు. ఏ ఫ్లేవర్ ఇది? మ్యాక్సిమం అప్రాక్సిమేట్ మీది ఏ స్మెల్ అని యావరేజ్ స్మెల్ ఎట్లుంది? థ్యాంక్ యూ. సన్మానం చేయండి, మీకేవో చెక్ ఇస్తాము. చూడండి బాగా గట్టిగా ఎక్కండి, ఏ స్మెల్ అని తెలిసిపోతుంది. ఏ స్మెల్ అన్న ఇది? ఓకే, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. ఇది ఫ్రాంక్ చెప్పండి, చెప్పండి. బాగుంది ఘాట్.
ఒక్క నిమిషం. లే, ఇదేం లే, వాసన చూసేదానికి టైం ఏమిది ఇక్కడ రా. ఇది రాయల్ కంపెనీ నుంచి వచ్చినాము. సెంట్ చూసి ఏ స్మెల్ అని చెప్పండి, సన్మానము ప్లస్ మా కంపెనీ తరపున డబ్బులు కూడా ఇచ్చేది ఉంటుంది. ఇది ఏ వాసన చూసి చెప్పండి. 116 అంటే వీళ్ళు చెప్పేదాని మీద వస్తుంది. చెప్పాలన్నమాట. ఏ పూతో చేసినాం ఇది, బాగా చూసుకోండి వాసన. అట్లా ఎట్లుంది వాసన? ఇది అతి తక్కువ ధరల్లో తయారు చేసేది. ఇది సన్మానం చేయండి. కరెక్ట్గా చెప్పినారు మామూలు. ఇప్పుడు ఇది చూడండి, బాగా ఇగ్గితే స్మెల్ తెలుస్తుంది. ఇగ్గు ఇది కొత్త కంపెనీ.